హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వియా. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈరోజు బెంగళూరులో అయితే పెద్దగా వర్షం వస్తుంది. నాకైతే వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది అనమాట. సో మా సైడ్ అయితే వేడిగా బజ్జీలు వేసుకొని తింటారు, ఆంధ్ర సైడ్ అనమాట. సో నాకైతే శాండ్విచ్ తినాలనిపించింది. సో శాండ్విచ్ ట్రై చేస్తున్నా ఇంట్లో. ముందుగా టొమాటోస్, ఆనియన్స్, క్యారెట్, కుకుంబర్, క్యాప్సికమ్ అండ్ బ్రోక్లీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఈ వెజిటేబుల్స్ కూడా మీకు ఏమి నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నా. బ్రౌన్ బ్రెడ్ కూడా మీకు ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ నచ్చితే అది తీసుకోవచ్చు. నేను గీ వేసుకొని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట 2 to 3 minutes. సో కొంతమందికి రోస్ట్లో నచ్చుతుంది, కొంతమందికి వితౌట్ రోస్ట్ కూడా నచ్చుతుంది. ఇది కూడా ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా రోస్ట్ అయ్యాక పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసి ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకొని అందులో కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని బ్రెడ్ పైన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసిన వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట టేస్ట్కి సరిపడా. తర్వాత నా దగ్గర అయితే మయోనీస్ అయితే ఉందన్నమాట, అందుకనే నేను మయోనీస్ అయితే వేసాను. ఇది కూడా ఆప్షనలే అన్నమాట. సో కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఎవరికి ఎలా అయితే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే చీజ్ ఉంది. చీజ్ అయితే హెల్తీ కాబట్టి సో నేను స్కిప్ చేయలేదు. సో చీజ్ యాడ్ చేసిన తర్వాత ఆరిగానో సీడ్స్ వేసేసి ఒక 2 to 3 minutes పాటు ఓవెన్లో పెట్టుకొని మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో క్విక్గా అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం తినొచ్చు అనమాట. సో అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.